ఇవాళ అందరూ పోలి పండుగని ఎలా జరుపుకున్నారు మీరు? మేమైతే చాలా బాగా జరిపామనమాట. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను హెల్త్ బాగోలేక లాస్ట్ ఇయర్ అయితే నేను దీపాలైతే వెళ్ళలేదనమాట. అంటే అప్పుడు కొంచెం హెల్త్ బాలేదు. ఈసారి అయితే నాకు పర్ఫెక్ట్‌గా దేవుడైతే మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే చేసేందుకైతే కొంచెం భక్తితో చేద్దామని చెప్పేసి ఇవాళైతే నేను పోలిపాడ్యంనైతే ఈ విధంగా జరుపుకున్నాను. ఎందుకంటే మనకి నెల మొత్తం చేసినా చేయకపోయినా ఆడవాళ్ళకి కొంతమంది కుదిరినా కుదరకపోయినా సరే ఈ పోలిపాడ్యం అనేది చాలా మంచిగా చేశారంటే మనం నెల రోజులు చేయకపోయినా సరే చేసినట్టే విధంగా అనమాట. ఇలా మొత్తం అక్కడ దారిలో వెళ్ళేటప్పుడే చిన్న గుడి ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళే గుడి అనమాట. అక్కడికి వెళ్ళేసుకొని అక్కడ కొంచెం ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసుకొని అక్కడ వెలిగించేసుకొని ఇలా మేము వెళ్ళామన్నమాట. చాలా దగ్గర ఇది పెద్ద కాలువ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి అమావాస్య రోజు ముందు రోజే పెద్ద కాలువ అనమాట. ఇవి ఎక్కడెక్కడి నుంచో నదుల నుంచి వాటర్ అయితే వస్తాయి అనమాట. చాలా పెద్ద కాలువ. ఇక్కడికి అమావాస్య రోజు ముందు రోజు నీళ్ళన్నీ మొత్తం కాలువ అంతా వదిలేసేసి మామూలుగా ఒట్టి కాలువ ఉంచుతారనమాట. అమావాస్య వెళ్ళిన రాత్రికి లేదా ఉదయం కానీ ఫ్రెష్గా అప్పుడే నీళ్లు వదులుతారనమాట. ప్రతి మంత్ అంతే. మేము ఇక్కడ చూస్తున్నాం అనమాట. ప్రతి మంత్ అంతే. అమావాస్య రోజు అయితే నీళ్ళు అస్సలు ఉండవు. తర్వాత అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడే వదులుతారనమాట. సో మొత్తం అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని దారిలో దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. చాలా దగ్గరే. ఫస్ట్ నేనైతే ఇవాళ 3 అవర్స్ కంటే మార్నింగ్ వచ్చేసి 3 గంటలకు లేచాను అనమాట. 5 గంటలకి ఇంట్లో పూజ చేసేసుకొని అంతా ఇక్కడికి వచ్చేసరికి కాలువ దగ్గరికి 5 అయిపోయింది. ఫస్ట్ అక్కడ మేమే వెళ్ళామన్నమాట. ఎవరూ రాలేదు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారో అంతమంది అయితే కొంతమందిలో వచ్చారనమాట. అంటే ఫ్యామిలీలతో సహా వచ్చారు. నేను మా పాపను తీసుకొని స్కూటీ మీద అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు రాలేదు. సో ఫస్ట్ మేమే కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. మన ఊర్లో అంటే మన ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఫస్ట్ దీపం పెడతానన్నమాట మా బజార్లో. కానీ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేనే దీపం వెలిగించి వదులుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంతా ఆ శివుడి దయ అనమాట. పోలిపాడ్యమి ఏంటి అంటే ఒకప్పుడు అంటే పూర్వంలో ఒక ఆవిడ రోజు పొలం పని చేసేసుకొని తనకి కుదరక ఒక్క రోజు లాస్ట్ ఒక మంత్ మొత్తం అంతా కలిపేసి ఒక నెలలో తనకి కుదరలేదనమాట. అంటే రోజు చేయలేదు కాబట్టి ఆ ఒక్కరోజు తను భక్తితో శివుణ్ణి దీపం పెట్టేసి శివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవాలని తను అనుకుందంట. సో అక్కడ ఏంటంటే ఆవిడ దీపం వెలిగించడానికి నూనె లేదని చెప్పేసి ఆవిడికి వెన్నపూస, అప్పుడు పూర్వంలో మజ్జిగ చిలుకుతారు కదా, అక్కడ వెన్నపూస తీసేసి మజ్జిగ చిలికి ఆ వెన్నతోటి కరిగిచ్చేసి నెయ్యి దీపం పెట్టి, ఒక పోలమ్మ అన్నమాట ఆవిడ పేరు, అలా ఆవిడ నెయ్యితో దీపం పెట్టేసి అలా పెట్టి భక్తితో మనస్ఫూర్తిగా ఆ ఒక్కరోజు నెల రోజులు చేయకపోయినా ఆ ఒక్కరోజు చేసినందుకు ఒక పోలమ్మ అని చెప్పేసి ఆవిడ దీపం పెట్టడం వల్ల మనకి పోలిపాడ్యం అని ఇలా పోలిపాడ్యం అని పేరు పెట్టారనమాట. సో నాకు తెలిసిన వరకు అయితే మీకు చెప్తున్నాను. ఇంకా మీరు కథలు కనుక చదివారంటే మీకు ఈ పోలిపాడ్యం అనేది ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను పద్మవ్యూహం ముగ్గు పసుపు నీళ్ళతో కడిగి వేసేసుకొని పసుపు పూసేసుకొని ఒక ముగ్గు అయితే పద్మవ్యూహం ముగ్గు అయితే వేసేసుకొని దానిపైన తమలపాకు పెట్టేసి కుంకుమ పసుపు చల్లుకొని దీపం అయితే వెలిగించానమాట. ప్రసాదానికి అయితే నేను 2 అరటిపళ్ళు అలాగే బెల్లం పెట్టాను. ఇంకా వడపప్పు ఉంటే మనకి ఇష్టం అనమాట, ఏదైనా సరే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను అక్కడ దీపం వెలిగించేసుకొని అరటి తొప్పలో మనం కనుక ఇక్కడ దీపాలను వదిలేసామంటే చాలా మంచిది. కానీ అవి మాకు దొరకలేదు కాబట్టి నేనైతే ఇస్తరాకు తీసుకొని వచ్చానమాట. సో ఇక్కడ మనము ఎన్ని దీపాలు పెట్టాలంటే ఈ నెలంతా చేసినా చేయకపోయినా కూడా 32 అయితే పెట్టకూడదు, 31, 35 ఇలా 33 సరి సంఖ్యలో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. నేను ఇంటి దగ్గర ఎప్పుడు చేసినా సరే ఇలా మొత్తం అన్నీ అంటే కాలువకి మనకి నదిలలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓకే, వెళ్ళకపోతే కనుక ఒక మన బకెట్లో కానీ ఒక గోళం ఉంటుంది కదా, అక్కడ మనము ఇలా దీపాలన్నీ పెట్టేసుకొని ఒక ఇస్తరాకులో పెట్టేసుకొని వదిలేసుకుంటే మనం అక్కడికి నదిలో స్నానం చేసి ఇట్లా దీపాలు వదిలినట్టు అనమాట. ఇలా మొత్తం అయితే అన్నీ మనం ఇంకా వెలిగిస్తాం కదా, అలాగే మొత్తం అన్నీ ఇలా వెలిగించేసుకొని మేమైతే వదిలేసి ఇట్లా 3 సార్లు నీళ్ళతో పాటు మనం అలా అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కార్తీక సమయంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా వచ్చేది. సో అప్పటికల్లా మేము ఇంకా అందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనం దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీపాలను అయితే నీళ్ళల్లో వదిలేయాలన్నమాట. సో నేనైతే ఇస్తరాకులు అన్నీ 33 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను. మా పాప అయితే తమలపాకులో 2 దీపాలు వెలిగించింది. తనకి చాలా హ్యాపీ ఏంటంటే
నేను ఇస్తరాకులో అన్ని ఒత్తులు పెట్టాను, తను కూడా ఒక తమలపాకులో పెట్టింది. సో అది కూడా చాలా బాగా అక్కడికి మునిగి వెళ్ళిపోయిందనమాట. సో మేము వెలిగించిన తర్వాత మా వెనక వచ్చి అందరూ దీపాలు అయితే వదిలేరనమాట. కానీ మేము ముందు వెలిగించినవి అయితే ఇంకా వెళ్తూనే ఉందనమాట. అక్కడ పెద్దగా కనిపించేది నాదే. నేను వెలిగించిన మొత్తం దీపం వెలిగించి వదిలిన తర్వాత వీళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా దీపాలు ఇస్తరాకులో పెట్టేసి వదిలేశారనమాట. తెలుగు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా అయితే వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి కొంచెం తెల్లారింది, అయినా కూడా చీకటిగా ఉంది, కానీ చలి అయితే ఫుల్గా ఉన్నది. అయినా తప్పదు కదా, మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇంకా చేయాల్సిందే, అదైతే ఆగకూడదు. నాకైతే అంతే, చేయాలనుకుంటే అది చేయాల్సిందే అంతే అనమాట. సో మొత్తానికైతే ఇవాళ పోలి పడ్డం అయితే చాలా బాగా జరిగింది. నేను అసలు ఇలా కాలువ దగ్గరికి వెళ్ళేసి దీపాలు పెట్టేసి వదిలేస్తానని అస్సలు అనుకోలేదు. అప్పటికప్పుడు ఏదైనా సరే మనకి రాసి పెట్టి ఉండాలి. సో ఆ విధంగా అయితే నేను దీపాలు అయితే వదిలేసుకొని కొంచెం, అంటే అక్కడ లైట్లు ఉన్నాయన్నమాట, కొంచెం బయటకు వచ్చేసుకొని దీపాలు వదిలిన తర్వాత ఎంత చల్లగా ఉన్నా కూడా నీళ్ళల్లో అయితే మాత్రం కాసేపు అయితే అలా ఉండేసి వచ్చేసామన్నమాట. చల్లగా ఉన్నా సరే ఏదైనా సరే తప్పదు కదా ఇంకా. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది.